సాఫ్ట్బాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రాణిపేట యువకుడు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామానికి చెందిన పీజీ చదువుతున్న కిరణ్ కుమార్ అనే యువకుడు సాఫ్ట్బాల్ క్రీడలో అంతర్జాతీయంగా రాణించారు. ఈ సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ క్రీడా మైదానంలో కిరణ్ కుమార్ అనే క్రీడాకారుడిని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో పాటు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ అభినందించారు. ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిన సాఫ్ట్బాల్లో మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ మంచి ప్రతిభ కనపరచడం తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్ నగర్ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారని డివైఎస్ఓ శ్రీనివాస్ వెల్లడించారు. అందరి సహకారంతో కోచ్ల సహాయ సూచనలతో తాను ఇంటర్నేషనల్లో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడిందని క్రీడాకారుడు కిరణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు యువతీ యువకులకు మహబూబ్ నగర్ క్రీడా ప్రాంగణం నుండి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసే అందులో భాగంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మిడ్జిల్ మండలానికి సంబంధించిన మారుమూల గ్రామం రాణిపేట గ్రామానికి సంబంధించిన కిరణ్ కుమార్ అనే యువకుడు ఒక విద్యార్థి సాఫ్ట్బాల్లో ఇంటర్నేషనల్ క్రీడాకారుడిగా రాణించారు. అయితే ఆయన ఏ విధంగా ఈ క్రీడారంగంలోకి వచ్చారు, అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో రాణించడం పట్ల అందరూ అభినందిస్తున్నారు. అయితే ఈ విషయం పైన మహబూబ్ నగర్ జిల్లా డివైఎస్ఓ జిల్లా క్రీడా అధికారుల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. అయితే వీరిని అడిగి తెలుసుకుందాం, ఈ విద్యార్థికి ఈ యువకుడికి ఎలాంటి ప్రోత్సాహం అందించారో, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఈ మైదానం ఎలా ఉపయోగపడింది. సార్, ఇప్పుడు కిరణ్ అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్బాల్లో మంచిగా రాణించారు. ఇలాంటి యువతకు మనం ప్రభుత్వ పరంగా కానీ జిల్లా యువజన క్రీడల శాఖ ద్వారా ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్బాల్ గేమ్ అనేది మనకు ఇక్కడ మహబూబ్ నగర్లో చాలా ప్రాచుర్యం ఉంది. సో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఓన్ ఇంట్రెస్ట్తోని ఆ పిల్లలు కానీ ఆ కోచెస్ కానీ ఇక్కడ టైంకు వచ్చి కష్టపడి ట్రైనింగ్ చేసుకొని ఇంత సంపాదించడం అయింది. మీరు అన్నట్టు ఒక మారుమూల గ్రామం ఉన్నటువంటి మహబూబ్ నగర్లోని మిడ్జిల్ ఆ మండలంలోని ఒక రాణిపేట గ్రామంలో ఉన్నాడు. అంత దూరం నుండి వచ్చి ఇక్కడ నుండి ఒక మంచి స్పోర్ట్స్మెన్, అది కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్పోర్ట్స్మెన్ అయిందంటే అది ఇటు కిరణ్ కుమారు, అటు వాళ్ళ తల్లిదండ్రులను, ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆ క్రీడకు సంబంధించినటువంటి అసోసియేషన్ వారిని మనం చాలా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగినారు, మాకు కూడా సాఫ్ట్బాల్ గ్రౌండ్ కావాలి అని అంటే, మేము సాఫ్ట్బాల్ గ్రౌండ్ మీరు అడ్జస్ట్ చేసుకుని ఆడండి అని అంటే ఎక్కడైతే మన ఫుట్బాల్ గ్రౌండ్లో పక్కకు వేసుకొని ఏ ఇతర క్రీడలకు డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు వాళ్ళ ఒక ప్రాక్టీస్ను ఎవరు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు ప్రతి ఒక్క కాంపిటీషన్లో అంటే సబ్ జూనియర్, జూనియర్, నేషనల్ అలా పాల్గొని ఆ విధంగానే అన్నిట్లలో మనకు చాలాసార్లు మెడల్స్ వచ్చిన సందర్భంలో ఉంది. స్టేట్ లెవెల్లో కానీ అటు నేషనల్ లెవెల్లో కానీ మన మహబూబ్ నగర్ పిల్లలకు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ కిరణ్ ఎప్పుడు ఈ అంతర్జాతీయ సెలక్షన్ అయింది? ఇది 1 month కింద, అంటే మనకు నేషనల్స్ మెడల్ కొట్టిన తర్వాత ఈ యొక్క June 2 నుండి 5 వరకు ఈ యొక్క క్రీడలు ఇటీవలనే ఆయన పాల్గొని రావడం జరిగింది. దానికి క్యాంప్ అటెండ్ చేయడం కానీ, ఆ విధంగానే బ్యాంకాక్లో థాయిలాండ్లో అనే ప్రాంతంలో అక్కడ వెళ్ళి మన భారతదేశం తరఫున అక్కడ పాల్గొని రావడం జరిగింది సాఫ్ట్బాల్ ఈవెంట్లో. సో అందుకని మనము ఇటువంటి క్రీడాకారులను అటు మనము గవర్నమెంట్ పరంగా, ఇటు మన జిల్లా యువజన క్రీడల శాఖ పరంగా మహబూబ్ నగర్ నుండి మేము కూడా ఇతన్ని ఎంకరేజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు కిరణ్ గారు, మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఈ గ్రౌండ్కి వస్తున్నారు? అసలు ఈ సాఫ్ట్బాల్ పైన మీకు ఎలాంటి ఆసక్తిగా వచ్చేసింది? నేను 7th క్లాస్ కేశవరెడ్డి స్కూల్లో స్కూలింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈ గేమ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు అక్కడ నాగేంద్ర సార్ అనే కోచ్ ఉండే. ఫస్ట్ మా కోచ్ నాగేంద్ర సార్, అతను నాకు ఈ గేమ్ ఇంట్రెస్ట్ చూపించి నాకు ఆడిపించిండు. తర్వాత నేను ఇక్కడ 7th నుంచి నార్మల్గా మహబూబ్నగర్ స్టేడియంకి వస్తున్నా. అప్పటి నుంచి నాకు సార్ వాళ్ళంతా పరిచయము. ఇంకా నాకు మా కోచెస్ వచ్చేసి రఘు సార్ అండ్ నాగరాజ్ సార్. వీళ్ళు కృషి చేయడం వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చేసాను. నాకు వీళ్ళు సపోర్ట్ చేయడము, క్యాంప్స్కి అటెండ్ కావడము, నాకు ఇంకా ఫైనాన్షియల్గా కానీ హెల్ప్ చేయడం సార్ వాళ్ళు అంతా చూసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చేసినాను అనుకుంటున్నాను. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్బాల్లో నువ్వు ఒక క్రీడాకారిగా గుర్తింపు వచ్చింది. దీని మీద మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది?
నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. కాకపోతే నా గోల్ ఏంటంటే నెక్స్ట్ 2027లో ఒలింపిక్స్ ఉంది సాఫ్ట్ బాల్ అనేది. నేను దాంట్లో పోటీ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను దాంట్లో పార్టిసిపేషన్ నాకు ఈ సపోర్ట్ నాకు ఫైనల్ ఇక్కడ సపోర్ట్ కానీ ఉంటే నేను అక్కడికి ఆడతానని నేను కోరుకుంటున్నాను. నేను ఎలా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు మీరు? నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తున్నా ఏవీ కాలేజ్ దోమలగూడ, నారాయణగూడ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ హైదరాబాద్లో. ఎంఎస్సి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చేస్తున్నాను నేను. సొంత ఊరు ఎక్కడ? నా సొంత ఊరు రాణిపేట అండి, మిడ్జిల్ మండల్, రాణిపేట విలేజ్, మహబూబ్నగర్ డిస్టిక్. మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండలం రాణిపేట. డిస్టిక్. అమ్మ నాయన ఏం పని చేస్తుంటారు? ఫార్మర్ అండి, డాడీ ఫార్మరే, అమ్మ ఫార్మరే, ఇంటి దగ్గరనే. ఇప్పుడు జిల్లా అధికారులు ఇప్పుడు మీరు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పుడు మన డిఎస్ మన జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ సార్ వాళ్ళు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? మార్నింగ్ అంటే గ్రౌండ్కి ఇన్ టైం రమ్మంటారు, రెగ్యులర్ గ్రౌండ్కి రమ్మంటున్నారు, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి అంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. మాకు ఇంకొకటి మహబూబ్నగర్ స్టేడియం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మాకు స్టేడియం ఉండడం వల్లనే మేము ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము. జూనియర్ కానీ సీనియర్స్లో కానీ ప్లేస్ కొట్టగలుగుతున్నాం. మహబూబ్నగర్ డిస్టిక్కి చాలా కోచ్ సహాయంతోనే మేము ఇంతవరకు వచ్చేస్తున్నామని చెప్పాను. ఇది అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్ బాల్లో రాణించినటువంటి క్రీడాకారులు కిరణ్తో పాటు మన డిఎస్ జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ సార్ వెల్లడిస్తున్నటువంటి విషయం. ముందు చూపు, తిరుపతయ్య, మహబూబ్ నగర్.